సో, మీ కళ్ళ ముందు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ వెహికల్ అనమాట. సో, నా వర్క్‌కి గనుక మీరు ఎవరైనా మనీ పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. కిందన కనిపిస్తున్న స్క్రీన్ పై నంబర్‌కైతే మీరు మనీ పే చేయవచ్చు. సో, ఇప్పటికి గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి యాక్షన్‌లో దిగిపోతాం. సో, ఇంజిన్ ఆయిల్ మార్చే ముందు ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. సర్వీస్ ఏమైనా వచ్చిందా లేదా అని చెప్పేసి కస్టమర్ చెప్తారో తెలియక సో, వాళ్ళు చెప్పింది మనం నమ్మకూడదు. మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు. రాంగ్ చెప్తారనైతే కాదు. సో, ఇంజిన్ ఆయిల్ గేజ్‌లో చూసాను అసలు ఆయిల్ అయితే బ్లాక్‌గా కనిపించింది. సో, లేట్ చేయకుండా యాక్షన్‌లో దిగిపోయా. కిందన మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి గేర్ స్టార్టర్ దగ్గర 18 సైజ్ బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ ఓపెన్ చేస్తే అదే డ్రైన్ బోల్ట్ అనమాట. సో, ఆ బోల్ట్ అనేది ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసి దానిలోంచి మనకి పాత అంటే ఇంజిన్‌లో ఆయిల్ అంతా బయటకి రావడానికి ఒక మార్గం లాంటిదనమాట. ఓకే. సో, ఆ బోల్ట్ అయితే జాగ్రత్తగా ఓపెన్ చేశాను. చూసారు కదా ఆయిల్ అయితే ఎంత దారుణంగా మడ్డీ అయిపోయింది. సో, ఇది దారుణంగా వాడితే మనకి బండి అయితే స్మూత్‌నెస్ పోతుంది కదా! సో, అలాగే లోపల ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ కూడా బయటకి తీసేయండి. బయటికి తీసేసి ఆయిల్ అంతా కూడా కంప్లీట్‌గా డ్రైన్ అయ్యేదాకా వాల్చండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కంప్లీట్‌గా వాల్చండి. ఈ లోపు ఏంటంటే మీదన ఇంజిన్ ఆయిల్ వేయడానికి ఒక హోల్ ఉంటుంది కదా! దానిపైన క్యాప్ ఓపెన్ చేయండి. అలాగే మనకి ఆయిల్ ఫిల్టర్ కూడా ఖచ్చితంగా పోతది నాకు తెలిసి. సో, ఆయిల్ ఫిల్టర్ కూడా 8 బిట్‌తో ఓపెన్ చేసేయండి. 8 బిట్‌తో 3 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి చూడండి ఆయిల్ ఫిల్టర్ ఎలా ఉంటుందో అవాక్ అయిపోతారు మీరు. కొత్త ఫిల్టర్ ఎలా ఉంటుంది, పాత ఫిల్టర్ ఎలా ఉంటుంది తేడా తెలిసిపోతుందన్నమాట ఆటోమేటిక్‌గా. సో, కస్టమర్ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్‌ని కస్టమర్ అనేది వీల్ స్మార్ట్‌లో 90,000కి తీసుకుంటాడండి. 90,000కి అసలు 125 సీసీ 90,000 అంటే చాలా ఎక్కువ కదండీ. పాపం కస్టమర్ మోసపోయాడు. సో, వదిలేయండి పాపం. ఇంకా మనం ఏం చేయలేం. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ కదా! ఆయిల్ ఫిల్టర్ అయితే మొత్తం స్మాష్ అనమాట. సో, ఆయిల్ ఫిల్టర్ ఖచ్చితంగా మార్చేసుకోవాలి. కస్టమర్ కూడా ఏదంటే చేసేయమన్నారు. బట్ బండి అమ్మినప్పుడు ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ గట్రా చెక్ చేసి ఇవ్వాలి కదండీ. వీల్ స్మార్ట్ వాళ్ళు ఎంత దారుణంగా పాపం మా కస్టమర్‌కి ఎంత దారుణంగా చేశారని చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. సో, ఆయిల్ ఫిల్టర్ అయితే పోయింది 100%. సో, దీనైతే తీసి పారేయాలి. బట్ ఆయిల్ అయితే మొత్తం చూసారు కదా! మొత్తం డ్రైన్ చేసిన తర్వాత మొత్తం ఆయిల్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత ఫిల్టర్ ఏసేయండి. ఫిల్టర్ ఏసేసి కింద డ్రైన్ బోల్ట్ కూడా క్లోజ్ చేసేయండి. 18 బిట్‌తో కంప్లీట్‌గా ఫుల్ టైట్ అయితే చేసేయండి. అంటే మీడియం అంటే ఎంత టైట్ చేయాలో మీకు తెలుసు కదా! ఆటోమేటిక్‌గా సెగ్మెంట్ అని మీకు అర్థమవుతుంది. నేను చెప్పనక్కర్లేదు. సో, దీనికైతే సింథటిక్ ఆయిల్ అయితే వేస్తున్నాము. 1 లీటర్ మైలేజ్ ప్లస్ ఆయిల్ అనమాట. వాల్వోలని ప్రొవైడ్ చేసిన ఆయిల్ చాలా బాగుంది. 3000 కిలోమీటర్స్ ఖచ్చితంగా వస్తుంది. సో, సీల్ ప్యాక్‌లో వస్తాయి. సీల్ ప్యాక్‌లో వస్తే ఎప్పుడు కూడా లూజ్ అయితే రావు ఇందులో. కానీ ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే పాత ఆయిల్ పూర్తిగా బ్లాక్ అయిపోతే ఎంత కొత్త ఆయిల్ వేసినా ఎంత రూ. 1000 ఆయిల్ వేసినా త్వరగా కొద్దిగా ఎఫర్ట్ పడుతుంది కదా! మీకు తెలిసిందే. సో, దాన్ని గమనించుకొని ఇంజిన్ టైమ్ మారిస్తే మీకు బండి కూడా స్మూత్‌నెస్ ఉంటుంది. అదేంటి భయ్యా ఆయిల్ ఫిల్టర్ వేయకుండా ఆయిల్ వేస్తున్నాం అంటే ఏం కాదండి. మనకి ఇంజిన్ స్టార్ట్ అయితేనే ఆయిల్ ఫిల్టర్ హోల్‌లోంచి ఆయిల్ అనేది బయటకి వస్తుంది. లేదంటే ఆయిల్ రాదనమాట. సో, మొత్తం ఆయిల్ అంతా వేసేసిన తర్వాత జాగ్రత్తగా మీద హోల్ మూసేసి కిందనైతే మనకి ఆయిల్ ఫిల్టర్ హోల్ మూస్తే ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ మన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్, నా సబ్స్క్రైబర్స్, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ వీడియోస్ చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ ఎందుకంటే మీకు అక్కడ వీడియో అనేది నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో, అక్కడ మీకు ప్లేట్‌కి ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా! మార్కింగ్ అనేది కిందకుంటే కరెక్ట్‌గా మనకి ప్లేట్ ఫిట్ అయిపోతుంది అనమాట. 3 హోల్స్ కరెక్ట్‌గా ఫిట్ అయిపోతాయి. సో, ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీకి ఇంజిన్ ఆయిల్ ఏదెయ్యాలి, ఎలా మార్చాలి, మొత్తం అన్నీ కూడా ఆయిల్ ఫిల్టర్ ఎట్లా మార్చుకోవాలని చెప్పేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపై నంబర్‌కి అయితే మీకు మనీ పే చేయవచ్చు మీరు.